ఒకప్పుడు నీకు చాలా ఖాళీ ఉండింది, చాలా పనులు చక్కబెట్టావు. ఈరోజు నీకు ఖాళీ లేదు, బిజీ. ఏంటో తెలుసా? సెల్ ఫోన్. చాలా చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నావు. చాలా సాధించాలని ఉంది, సాధించలేకపోతున్నావు. బైబిల్ కనీసం 4 సార్లు చదవాలని ఉంది కానీ ఒక్కసారి కూడా చదవలేకపోతున్నావు. కారణం, నీకు టైం దొరకట్లా. ఎందుకు తెలుసా? నువ్వు దీనిలో మోహం పెట్టావు. ఎంతమంది ఒప్పుకుంటారు? యథార్థవంతులైతే ఒప్పుకుంటారు, ముసుకోళ్ళు ఒప్పుకోరు. యథార్థవంతులైతే ఒప్పుకుంటారు. ఎటు గదిలిచ్చండి చేతులు. వందనాలమ్మా. దాదాపు అందరు చేతులు ఎత్తారు. అంటే అందరూ బందీలయ్యే ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? దానిలోంచి నువ్వు ప్రత్యేకంగా ఉండంటున్నాడు. అరే, అన్యుడు చూస్తుంటే అదే పని, నువ్వే చేస్తుంటే అదే పని, ఇంకా వేరియేషన్ ఏంటి? చీకట్లో ఉన్నోడు అదే చూస్తున్నాడా? వాడికి వెలిగి ఇవ్వాల్సిన నువ్వు కూడా అందులోనే కూర్చున్నావు. మరి వాడిని రక్షించేది ఎక్కడ బ్రదర్? వాడికి అది కాదురా దారి, ఇదని చూపించేది ఎవరు బ్రదర్? వాడికంటే నువ్వే ఎక్కువ చూస్తున్నావుగా బ్రదర్. అదేమంటే వాక్యం కోసం అని బిల్డప్ ఇస్తున్నావుగా బ్రదర్, సిస్టర్. కానీ మనకు ముందు తరాల్లో ఉన్న వాళ్ళకి అవి లేవు. వాళ్ళు అద్భుతంగా భక్తి సాధన చేశారు, నేత్రాశని చాలా కంట్రోల్ చేసుకోగలిగారు. వాళ్ళకి వేరే ఉన్నాయి చూడటానికి, కానీ వాటిని కూడా చూడలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలోచించే, బానిసవు గాల. నువ్వేదో కాస్త అందుబాటులోకి వస్తావు, ఒక విషయంలో ప్రత్యక్షత పొందావు, నేనే దేవుడిని తెలుసుకున్నావు, సంతోషం కుమారుడా. కొంచెం అందుబాటులోకి రాయ్యా, నిన్ను శుద్ధీకరించి కొంచెం అందుబాటులోకి రామ్మా, నిన్ను శుద్ధీకరించి లోకానికి వెలుగుగా చేస్తాను, కాస్త నాకు అందుబాటులోకి రాని దేవుడు కోరుకుంటా ఉంటే, ఒకటైతే ప్రత్యక్షత పొందావు కానీ తర్వాత లోక ఆకర్షణకు చిక్కిపోయి లోకస్తులు చీకట్లో ఉన్నోళ్ళు దానికే బానిసలు అయ్యారు, నువ్వు దానికే బానిసవై తగలబడ్డావు. ఇంకెక్కడ నువ్వు? ఎప్పుడు నువ్వు బాగుపడేది? ఎప్పుడు నువ్వు వాటి నుంచి విడుదల పొందేది? ఎప్పుడు నువ్వు ప్రతిష్ఠిత జనమయ్యేది? ఎప్పుడు లోకానికి వెలుగయ్యేది? ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలకి? నోరు వాళ్ళు మాట్లాడుతున్నారు, అదే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. వాళ్ళు ఏ కోతలు అయితే కోస్తున్నారో అంతకు మించిన కోతలు నువ్వు కోస్తున్నావు. మళ్ళీ నేనేమో దేవుని బిడ్డనని చెబుతున్నాను. అట్లా నీ నోటికి అదుపేది, నీ నోటి తొందరకి నియంత్రణ ఏది? సరసోక్తులు, పోకిరి మాటలు, డబల్ మీనింగులు. చర్చిల్లో స్పెషల్ ఆడపిల్లలు మగపిల్లలు. చర్చిల్లో ఆడపిల్లలు ఎక్కువ. దర్శనాలు వస్తుంటాయి, వాళ్ళకి దర్శనాలు వస్తుంటాయి. ఆ దర్శనాల్లో ఎవడో ఒకడు అబ్బాయి, చర్చిలో పనిచేసే అబ్బాయి కనపడుతుంటాడు దర్శనంలో, లేకపోతే అబ్బాయికి అమ్మాయి కనపడుతుంటుంది దర్శనంలో. ప్రతిష్ఠిత జనమా, పరిశుద్ధాత్మ సంబంధుల, పవిత్ర హృదయాల, పరిశుద్ధత గలవారా? ఎక్కడ వాడికి నీకు తేడా ఏది? క్రీస్తుతో బెలియాలికి ఏమి సంబంధం? చెప్పు. దేవుని పిల్లలకి దయ్యాల బల్లతో ఏమి సంబంధం? కానీ ఏం జరుగుతుంది? చెవులు అపవిత్రం అవుతున్నాయి, నోరు అపవిత్రం అవుతుంది, కళ్ళు అపవిత్రం అవుతున్నాయి. ఈ 3 అపవిత్రమై సర్వ శరీరానికి మాలిన్యం అంటించి పెడుతున్నాయి. పరిశుద్ధులు అని పిలుపైతే పొందాం కానీ పరిశుద్ధులు అన్న మాటకు తగిన జీవితాలు కలిగి లేమని అందరం ఒప్పుకోవాలి, అందరం దిద్దుకోవాలి. ఒక మాట చెప్తానండి, మీరు భక్తులేగా? మీరు ఆర్డినరీ భక్తులా, ఆత్మ సంబంధమైన భక్తులా? ఆర్డినరీ భక్తులా, ఆత్మ సంబంధమైన భక్తులా? భక్తుడంటే భక్తుడే. దేవుని పరిశుద్ధులు చేతులుంచితే రోగాలు వదిలిపోయినాయి. దేవుని పరిశుద్ధులు ఆశీర్వదిస్తే, ఒక మాట పలికితే అవి నెరవేరినాయి. దేవుని పరిశుద్ధులు పాస్తర్లే అనుకోకండి బ్రదర్, పాస్తర్లే అనుకోకండి. బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొందుకొని
ప్రతిష్ఠిత జనమైనటువంటి వారందరూ విశ్వాసులు కావచ్చు, విశ్వాసురాండ్రు కావచ్చు, పరిచారకులు కావచ్చు, పరిచారకురాండ్రు కావచ్చు, సేవకులు కావచ్చు, సేవకురాండ్రు కావచ్చు, క్రీస్తు రక్తము చేత శుద్ధీకరణ పొంది పరిశుద్ధపరచబడి ఆశీర్వదించబడిన ప్రజలు, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలువబడిన ప్రజలు, వీళ్ళు చేతులుంచినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. వీరు నోరు తెరిచి వాక్కు పలికారంటే అక్షరాల నెరవేరిద్ది అది. వీరు ఏదన్నా ఇంటికి అడుగు పెట్టారంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది, ఆ ఇంట శాపం తొలగిపోయిద్ది. వీరు ఎవరితోనైనా మాట్లాడారంటే వారి హృదయాల్లో పరివర్తన కలిగిద్ది. వీరు నలుగురు మధ్య కూర్చున్నారంటే అక్కడ ఉన్న నలుగురు దేవుని సన్నిధిని అనుభవిస్తారు. ఇది పరిశుద్ధులకు ఉండాల్సిన క్వాలిటీస్. ఏనాడన్నా జరిగిందా తమ్ముడు? ఏనాడన్నా జరిగిందా చెల్లి? నువ్వు తాకినప్పుడు ఎవరైనా స్వస్థత పొందారా? నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటల్లో దేవుని సన్నిధిని అనుభవించి, దేవుని ప్రభావాన్ని అనుభవించి ఎవరైనా రక్షణానుభవంలోకి వచ్చారా? నువ్వు అడుగుపెట్టిన ఏ ఇల్లైనా ఆశీర్వదించబడిందా? నువ్వు తాకిన ఏ రోగైనా స్వస్థత పొందాడా? ఆ ప్రభావం నీలో ఉందా? భక్తులలో ఎలా ఉండింది ఆ ప్రభావం అంటే వారు పరిశుద్ధతను కాపాడుకున్నారు, పవిత్రతని కాపాడుకున్నారు. దేహము దేవాలయం అంటే దేవాలయం అన్నట్టుగానే నోటిని, కంటిని, చెవిని, సమస్తాన్ని కాచుకొని బతికారు, నియంత్రించుకున్నారండి, ఉపవాసం ఉన్నారు. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 లాస్ట్ మాట చూడండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరము నలుగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. చూసారా? శరీరం మామూలుది కాదు, దీన్ని నలగొట్టాలట. ఇతరులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుని అవుతానేమో అని నేను దాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు. భక్తులు దేహాన్ని నలగొట్టారండి. దేహ వాంఛలకి విలువివ్వల దేహాన్ని దాని ఇచ్చలతో కూడా పరిశుద్ధులు సిలువ వేశారు. ఈరోజు ఒక్కసారి ఆలోచించు, ఈ ముగింపులో ఒక్కసారి ఆలోచించు. ఎలా వాళ్ళ వస్త్రం తగిలితే స్వస్థత వచ్చిందే? ఎలా? దేహం యొక్క పవిత్రతని కాపాడుకున్నారు. అందుకే వారి దేహం సహా దేవుని మహిమతో నిండింది. వారు నోటిని కాచుకున్నారు, కంటిని కాచుకున్నారు, హృదయాన్ని కాచుకున్నారు, చెవిని కాచుకున్నారు. వారి సర్వ శరీరము ఉపవాసాల చేత, జాగరణల చేత నలగొట్టి దేవుని పవిత్రత, దేవుని పరిశుద్ధతని సాధన చేశారు. ఈరోజు నీవైనా నేనైనా ఇక్కడున్న వారు ఎవరైనా మనం ప్రార్థించిన కార్యాలు జరగట్లేదు అంటే అపవిత్రత. మనం స్పర్శించిన అవతలి వాళ్ళలో కార్యం జరగట్లేదంటే అపవిత్రత. దేవుని ప్రభావం పూర్తిగా మనల్ని నింపలేకపోతుంది. కారణం మురికి, మాలిన్యం, అపవిత్రత, అపరిశుద్ధత. పచ్చిగా చెప్తున్నానండి, పేరుకే హడావుడి, కానీ చాలా వరకు ఆ మురికి అంటినందుననే దేవుని ప్రభావం పనిచేయట్లే. వాస్తవంగా నేను చెబుతున్న ఒక పాస్టరే కాదు, ఇక్కడ నిలబడి బోధించేవాడే కాదు, మీరందరూ ఆ ప్రభావంతో నింపబడి ఉండాలి. అసలు న్యాయం అది, అసలు పద్ధతి అది, దేవుడు కోరింది అది. అక్క ఏమనుకోవద్దు, నన్ను ఎవరికైనా ప్రార్థన చేశావా? దేవుని కార్యాలు చూసావా? చూస్తే ధన్యుడివి అన్నా. లేకపోతే బుద్ధి తెచ్చుకో. ఈరోజు ఏదో నమ్ముకున్నాను, చర్చికి పోతున్నాను, వస్తున్నాను కాదు. నువ్వు చదువు లేనోడివైనా సరే నీ నాలుక, నీ చెవి, నీ కంటి, నీ పవిత్రతను కాపాడుకోగలిగితే, నీలో నిజంగా దేవుని పరిశుద్ధాత్మని నింపుకోగలిగితే సమాజానికి దీవెనకరం అవుతావు నువ్వు. నేను చెప్పాను ఒక తల్లి గురించి, ఒక ఊర్లో ఒక తల్లి గురించి చెప్పాను, గుర్తుందా?
ఏ సమస్య అన్నారు అని ఊళ్ళో ఆమెను ఎత్తుక్కుంటూ వచ్చేవాళ్ళు. మళ్ళీ ఒక భర్తకు భార్య చేసే పని రజక వృత్తి. రజక వృత్తి అండి, చాకలి స్త్రీ, బట్టలు ఉతికేటువంటి స్త్రీ ఆమె. ఆ పని కలిగింది ఆమె పాపం. కానీ ఎవరికి ఊళ్ళో ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా ఆమె దగ్గరకు వస్తారు. మళ్ళీ ఆమె క్రైస్తవురాలు, ప్రార్థనా పరురాలు. ఒట్టి ప్రార్థన, ఒట్టి పాటలు, ఒట్టి వాక్యం కాదు, తన పవిత్రతను కాపాడుకున్న స్త్రీ ఆమె. భర్త ఎంత దూషణ చేసినా నోరెత్తి ఒక మాట అందు. తన నోటి పవిత్రతను ఆమె కాపాడుకుంటుంది. ఎంత కోపం అన్నారా అని నోరెత్తి ఒక మాట అందో నోటిని కాపాడుకుంటుంది. చేసే పనిలో యథార్థంగా ఉంటుంది. భర్తకు జరిగించాల్సిన బాధ్యతల విషయంలో యథార్థంగా ఉంటుంది. ఇక దిక్కుమాలిన ఆలోచనలు చేయదు, దిక్కుమాలిన విధంగా ప్రవర్తించదు. తన పవిత్రత, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున నా కుమారి నీవు పరిశుద్ధంగా ఉండాలి, నా కుమారుడా నీవు పరిశుద్ధంగా ఉండాలి, మీరు నా సొత్తు, నా బిడ్డలు మీరు, నేను మీ తండ్రిని, నేను వారికి తండ్రినై ఉందును, వారు నాకు కుమారులను. ఈ ఒక్కచోటే కుమార్తెలు అన్నాడు. నేను వారికి తండ్రినై ఉందును, వారు నాకు కుమారులు కుమార్తెలై ఉందరు అన్న మాట గ్రహించారా? ఆ మాట చెబుతున్నా, నేను పరిశుద్ధుడిని కదా, మరి నా పిల్లలు మీరు అపవిత్రులు ఎట్టవుతారు? మీరు ఎలా పాపంలో ఉంటారు? మీరును పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులై ఉంటే ఏం జరిగింది? లోకానికి వెలుగవుతారు. పరిశుద్ధులై ఉంటే ఏం జరిగింది? మీరు చెప్పిన మాట లోకం వింటదే, లోకం నీ వైపు తిరిగిద్ది. నువ్వు లోకం వైపు తిరగటం కాదు, నువ్వు లోకాన్ని నీ వైపు తిప్పాలి, నా వైపు తిప్పాలి. ఇది బాధ్యత. అరే రే 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 అన్యులు చూడండి, అన్యుల్ని చూడండి. వాడు కార్యక్రమం పెట్టుకుంటే వాడు ఎంత నిష్ఠతో చేస్తాడో చూడండి. సిగ్గు తెచ్చుకోవద్దు మనం. సేవకులు, మాంత్రికులు చూడండి, వాడు దెయ్యాలను ఆవాహనం చేసుకోవటానికి, ఆ దెయ్యాల దయ కోసం వాడు అశుద్ధం కూడా తింటాడు. తెలుసా మీకు మాంత్రిక విద్యలు అదొకటి ఉందని? తెలుసా మీకు మాంత్రిక విద్యలు అదొకటి ఉందని? అశుద్ధం కూడా తినాలి, వాడు తింటాడు. వాడు నిద్రను త్యాగం చేస్తాడు, ఆహారాన్ని త్యాగం చేస్తాడు. వాడు అనుకున్న కీడు ఎదుటోడికి చేయటం కోసం వాడు ఎంత నిష్ఠతో ఉంటాడో తెలుసా? అన్యులు చూడండి, వాళ్ళు ఏదన్నా కార్యక్రమం చేపట్టి దాన్ని జరిగించాలంటే వాడు ఫాస్టింగ్ ఉంటాడు, రోజుకు 3 సార్లు స్నానం చేస్తాడు. వాడు పవిత్రతను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో ఒక అబద్ధమైన దానికోసం. నిష్ఠ చూడండి, నిష్ఠ. మరి పరిశుద్ధులు, ఒరిజినల్ పరిశుద్ధులే, నిజమైన దేవుణ్ణి నమ్మిన వాళ్ళే, జీవము గల దేవుని పిల్లలే. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకంతమించి ఏం చెప్పదలుచుకోలేను నేను. భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఈరోజు శరీర క్రియలతో మనం చేసేటువంటి అపవిత్రత ఈ ఒక్క శరీరంతో పోవటంలా దీని ఎఫెక్ట్ ఆత్మ మీద కూడా పడుతుంది. రేపు ఆత్మ జడ్జిమెంట్లోకి వస్తుంది, రేపు ఆత్మ తీర్పులోకి వచ్చింది. అందుకే మనకి పరిశుద్ధత కావాలి. ఇది ఫైనల్ స్టేట్మెంట్. పవిత్రతని మనం సాధన చేయాలి, కావాలండి. ఎందుకంటే లోకానికి మనం దీవెనగా మారాలి. లోకం మనకి శాపంగా ఉంది, మనమేమో లోకానికి దీవెనగా మారాలి. లోకం మనకి శాపంగా ఉంది, దాని జోలికి మనం పోకూడదు, దాని పాపంలోకి మనం ఎంటర్ అవ్వకూడదు. మనల్ని మనం ప్రత్యేకపరుచుకొని ఆ శాపగ్రస్తమైన లోకానికి మనమే దీవెన అయి వాళ్ళ మనోనేత్రాలను వెలిగించి దేవుని వైపు తిప్పాలి. ఇది జరగాలంటే నీలో ప్రభావం ఉండాలి. ప్రభావం ఎలా ఉంటుంది? పరిశుద్ధత నీలో ఉంటే ప్రభావం నీలో ఉంటుంది.